హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టక. చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి బయటకు వెళ్దామంటేనే భయం అవుతుంది, అంత చలి పెడుతుంది ఇక్కడ. అందుకే ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంక ఇప్పుడైతే బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది కదా అని షాపింగ్ వచ్చినాం. మేము ఈవినింగ్ 5:30కి వెళ్ళినాము. జనాలు అయితే ఎక్కువ లేరు. అసలు బ్లాక్ ఫ్రైడే రోజు షాప్స్ ఖాళీయే ఉండవు. పొద్దున 5:30 నుంచే లైన్ లో నిలబడి మరీ షాపింగ్ చేస్తాం. మేము వచ్చింది ఈవినింగ్ కదా, అందరూ ఆల్రెడీ షాపింగ్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటారు. ఫస్ట్ పిల్లల సెక్షన్ దగ్గరికి వెళ్ళినాము, ఎందుకంటే మా పెద్దోడికి స్వెటర్స్, ట్రాక్ ప్యాంట్స్ తీసుకుందామని. ఇక్కడ రోజు స్కూల్ కి జీన్స్ వేసుకెళ్లరు, ఎందుకంటే స్పోర్ట్స్ పీరియడ్ లో ఫ్రీగా ఉండడానికి ట్రాక్ ప్యాంట్స్ వేసుకొచ్చుకోమన్నారట. ఇండియా నుండి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం గానీ ఎక్కువ జీన్స్ కూడా తెచ్చుకున్నాము, ఎందుకంటే మనకు తెలియదు కదా ఇక్కడ స్కూల్లో జీన్స్ వేయరనే విషయం. అందుకే ఇంకా ట్రాక్ ప్యాంట్స్ ఎక్కువ ఉండాలని తీసుకుంటున్నాం. ఈ సెక్షన్ లో అయితే ఏ ఐటమ్ పైన అయినా 40% డిస్కౌంట్ ఉంది. కలర్ కూడా బాగుంది, నీకు ఇది కూడా బాగుంది. వాడికైతే ఆ రెండు సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా ట్రాక్ ప్యాంట్స్ ట్రైల్ చేయడానికి వెళ్ళిర్రు వాళ్ళిద్దరు. వాళ్ళు వచ్చే వరకు ఏం చేద్దామని నేను మా బుడ్డోడు షాప్ అంతా తిరుగుతున్నాం. ఇదంతా అమ్మాయిల సెక్షన్. అసలు అబ్బాయిల బట్టల కంటే కూడా అమ్మాయిల బట్టలే కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ఫ్రాక్లు, స్కర్ట్స్ భలే ఉన్నాయి. స్కర్ట్ భలే క్యూట్ గా ఉంది కదా, నువ్వు వేసుకుంటావారా అని అడుగుతున్నవాన్ని. ఇంకేం చేస్తాం, నాకు ఇద్దరు అబ్బాయిలు కానీ ఒక పాప ఉంటే రకరకాల డ్రెస్లు వేసేసి ముద్దుగా రెడీ చేయొచ్చు. ఇవన్నీ అమ్మాయిలవి. నీకు ఎక్కడున్నాయి? నేను ఆల్రెడీ చెప్పాను కదా మా బుడ్డోడికి స్పైడర్ మ్యాన్ అంటే ఎంత పిచ్చో. ఇప్పుడు ఈ వాచ్ మీద పడింది వాడికన్నా. దీనికి $8. పాప వచ్చిన తర్వాత చూపిద్దాంలే, సరేనా? ఈ బుడ్డి డ్రెస్సులు భలే ఉన్నాయిరా. ఇటు చూడు, ఇటు చూడు, ఇది బాగుంది కానీ ఈ సైజు. షూస్ అవి. ఇప్పుడు అసలైన షాపింగ్ స్టార్ట్ అయింది. మీకు అర్థమయ్యే ఉంటది. లేడీస్ సెక్షన్ కి వచ్చేసినాం. ఇక్కడైతే అన్ని వెస్టర్న్ వేరే ఉంటాయి, మన ట్రెడిషనల్ అయితే కనిపించాయి. ఇక్కడ అన్ని స్లీవ్లెస్ వే కనిపిస్తున్నాయి. నేనైతే వెయ్యను, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఆఫర్స్ ఉన్నాయి కదా అని ఏదో ఒకటి తీసుకోం కదా మనము. మనకు నచ్చాలి, నచ్చే వరకు వెతకాలి. Freeze, freeze, statue, statue. దొంగ డ్రెస్. అందుకే తీసుకోమన్నాడు కానీ $17 బాగున్నాయి. బెల్ట్స్ బాగున్నాయి కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇంత తిరుగుతున్నా కానీ ఏం నచ్చట్లే. అయినా అంత తొందరగా నచ్చవు కదా మనకి. ఈ టీషర్ట్ ఏదో బాగుంది అనిపించింది కానీ కాస్ట్ చూసి అక్కడ పెట్టేసిన. సింగిల్ టీషర్ట్ కే $22. మేడం వేసుకుంది కదా, బాలే. $8 ఏం నచ్చట్లే. ఇంకా బాగుంది. పేరుపోయిందో మమ్మీ పాప.
ఇక ఇది చిన్నదాడ చూపి బాగుంది కదా $1 అంట నైస్ ఉంది అన్ని బాగున్నాయి ఈ చైన్స్ బాగున్నాయి, డిఫరెంట్ లాకెట్స్ తో క్యూట్ గా ఉన్నాయి. ఇవి ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికి బాగుంటాయి. వీటి ప్రైస్ $20. అవునా, కలర్ చేంజ్ అవుతుందా? ఓకే, చేయి పట్టుకోవాలి. చాక్లెట్ తీసుకున్నావా? నాకు ఇస్తావా? ఏ షాప్కి వచ్చినా చాక్లెట్స్ మాత్రం కంపల్సరీ. మా షాపింగ్ అయితే అయిపోయింది. అంతసేపు తిరిగి మేము తీసుకున్నవి ఇవి. నేనైతే ఒక 2 టీ-షర్ట్స్ తీసుకున్నాను అంతే. అయినా ఆల్రెడీ మేము ఇండియా నుండి వచ్చేటప్పుడే ఫుల్ గా షాపింగ్ చేసి తెచ్చుకున్నాం. మేము ఏం తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.